అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైవ్స్. సత్యాన్వేషికి శ్రాద్ధం పార్ట్ 2కి స్వాగతం. సో ఎప్పుడైతే సత్యాన్వేషి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నేను సత్యం వైపే ఉండాలా అని అన్నాడో అప్పుడే సత్యాన్వేషి అనేవాడు చచ్చిపోయాడండి. సో వాడికి శ్రాద్ధం పెట్టమని చెప్పి వాళ్ళ ఛానల్ కుటుంబ సభ్యులు కోరగా బ్రాహ్మణార్థం చేస్తున్నాను నేను ఇప్పుడు శివాజీ మహారాజ్ సాక్షిగా. సో పార్ట్ 1లో చెప్పినట్టు నేను ఏదైతే డిబేట్కి వెళ్ళానో ఆ డిబేట్ ఒకసారి మీకు వినిపిస్తాను. మనం చాలా శ్రద్ధగా దాన్ని డిబంక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేలుస్కర్ గురించి చూద్దామండి. కేలుస్కర్ ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్ అని చెప్తున్నాడు కదా, కానీ అసలు కేలుస్కర్ ఎవరితో అసోసియేట్ అయి ఉన్నాడు, కేలుస్కర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇతను కేలుస్కర్ అండి. సో హీ వాజ్ ఎ రినౌండ్ మరాఠీ ఆథర్, సోషల్ రిఫార్మర్ అండ్ సత్యశోధక్ హూ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ సత్యశోధక్ సమాజ్ అనేది ఎవరు స్థాపించారంటే జ్యోతిరావు ఫులే. ఓకే, సో కేలుస్కర్ ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జ్యోతిరావు ఫులే. వీళ్ళు పాపులర్ అయి ఉండొచ్చు, కానీ పాపులర్ ఫర్ వాట్ అని అంటే దీస్ పీపుల్ ఆర్ నోన్ ఫర్ దర్ యాంటీ బ్రాహ్మిన్ స్టాన్స్. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ మాట్లాడడానికి అవకాశం వస్తుందో అక్కడక్కడ వీళ్ళు ఖచ్చితంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. నిజం ఏంటి అనేది వీళ్ళకి అనవసరం అండి. ఈ ఈవెన్ ఇన్ఫ్లుయెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ కూడా ఒక రకంగా యాంటీ బ్రాహ్మిన్గా మారడానికి ఈ కేలుస్కర్ కూడా ఒక కారణం. ఓకే, సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్ బిఫోర్ వాచింగ్ దిస్. అతను 353 పేజ్ రాస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు ఇన్వెస్టిగేట్ వాట్ థింగ్స్ వర్ ఎసెన్షియల్ అకార్డింగ్ టు శాస్త్రిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ a complete coronation ceremonial on orthodox Hindu lines. And here an initial difficulty presented itself, which rendered the traditional ceremony of a Hindu coronation well nigh impossible. For according to the prescription of the Shastras, only the twice born who has duly gone through the ceremony of investiture of the sacred thread were capable of going through the forms of a Shastric coronation. To all others, this ceremony was denied. Okay. Thread ceremony లేని వాళ్ళకి coronation రాజ్యాభిషేకం అనేది denied. Okay. The circumstance that Shivaji has not been invested with the sacred thread placed him in the eyes of pundits and researchers of Hindu law in the category of Shudras or Sudras. ఇతనికి శివాజీకి థ్రెడ్ సెరమనీ జరగనందున శివాజీ అనేది అతను కేటగిరీ ఆఫ్ శూద్రాస్ ఆర్ సర్స్. The pundits therefore declared that in his case, Shastric coronation was impossible. Okay. Shivaji was already far past the age of such an investiture. And ఇప్పుడు thread ceremony చేయడానికి అతని ఏజ్ దాటిపోయింది. 46 years, being now 46 years of age and has been married more than once and had children by his wife. So వాళ్ళకి పెళ్లి అయిపోయింది, పిల్లలు కానీ. సో ఇప్పుడు అతన్ని కూర్చోబెట్టి థ్రెడ్ సెరమనీ చేసి ఆ తర్వాత రాజ్యాభిషేకం చేయడం అనేది కుదరదు. Okay. A man of such advanced age and husband and father could by no means be capable of such investiture. So, ritual చేయడం impossible. It was not easy to cut this knot. So, ఈ ముడి ఏదైతే ఉందో దీన్ని వదిలించడం కష్టం. But one of Shivaji's most trusted. ఓకే అండి, సో ఇక్కడ వీడు చూపిస్తున్న పుస్తకం కేలుస్కర్ రాసిన ద లైఫ్ ఆఫ్ శివాజీ మహారాజ్. ఈ పుస్తకం అండి, ద లైఫ్ ఆఫ్ శివాజీ మహారాజ్. ఒరిజినల్గా కేలుస్కర్ మరాఠీలో రాశాడు. ఎన్ఎస్ టకాఖావ్ అనే వ్యక్తి 1921లో దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. కేలుస్కర్ ఎప్పుడు రాశాడంటే 1906 అండి.
దట్ ఈస్ 232 years after the కరోనేషన్ వీఆర్ టాకింగ్ అబౌట్. 1674లో శివాజీ పట్టాభిషేకం జరిగితే ఈ పుస్తకం రాసింది 1906లో. ఓకే, సో ఇప్పుడు వీడు మనకి 353 పేజ్ నుంచి చదవడం మొదలుపెట్టాడు కదా. ఈ ద్రోహి చేసిన ద్రోహం ఏంటో నేను చూపిస్తాను మీకు. దానికన్నా ఒక్క పేజీ ముందర ఏం రాశాడు కేలుస్కర్ అనేది వీడు దాచిపెట్టేశాడు. ఎందుకు దాచిపెట్టేశాడో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. చూపిస్తాను అది కూడా మీకు. ఓకే, సో వీడు ఇక్కడి నుంచి చదవడం స్టార్ట్ చేశాడండి. ద నెక్స్ట్ క్వశ్చన్ టు ఇన్వెస్టిగేట్ వాజ్ వాట్ థింగ్స్ ఫర్ ఎసెన్షియల్ అకార్డింగ్ టు ద శాస్త్రిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ కంప్లీట్ కొరనేషన్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు కదా. దీని ముందర ఉండేది కంప్లీట్గా స్కిప్ చేశాడు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, దాదాపు ఒక 10 లైన్లు పైన ఈ 352 పేజీ నెంబర్లో కింద నుంచి 10 లైన్ల పైన ఒకసారి చదువుదాం మనం. ద అక్యూట్ స్కాలర్స్ అండ్ లెర్న్డ్ ఎక్స్పౌండర్స్ ఆఫ్ హిందూ లా, ద పిల్లర్స్ ఆఫ్ ద బ్రాహ్మిన్ కమ్యూనిటీ వర్ నెక్స్ట్ ఇన్వైటెడ్ టు ఎ కౌన్సిల్ విత్ ఆల్ ద ఆనర్ డ్యూ టు దేర్ లెర్నింగ్, palanquins and other conveyance being sent to bring them to cohort from their residences. To this council, the great nobles, commanders and ministers of state were also summoned. The question of a solemn coronation was submitted to the meeting. They all expressed themselves in favor of the idea, and it was unanimously decided that Shivaji should go through the coronation ceremony according to the Hindu Shastras and be invested with all the insignia of royalty. ఇది వీడు ఎందుకు దాచిపెట్టాడండి? ఎందుకు చూపించలేదు మీకు? ఈ బేవకూఫ్ గాడు, వీడు ద్రోహి కదా వీడు. ఇప్పుడు వీడు సమాధానం చెప్పాలి. దీని అర్థం ఏంట్రా? దే ఆల్ ఎక్స్ప్రెస్డ్ దెమ్సెల్ఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఐడియా అండ్ ఇట్ వాజ్ యునానిమస్లీ డిసైడెడ్ దట్ శివాజీ షుడ్ గో త్రూ ద కరోనేషన్ సెరమనీ అకార్డింగ్ టు ద హిందూ శాస్త్రాస్ అండ్ బీ ఇన్వెస్టెడ్ విత్ ఆల్ ద ఇన్సిగ్నియా ఆఫ్ రాయల్టీ. దీని అర్థం ఏంటి అనేది ఆకుల మనోహర్ మనకు చెప్పాలి. అండ్ దీన్ని ఎందుకు స్కిప్ చేశాడు అనేది కూడా చెప్పాలి. Balaji of the Chittness suggested a remedy. He advised Shivaji not to rest satisfied with the decision of the local pandits, and local pandits no అనర్హులు అని తేల్చినందుకు ఊరుకోకుండా, but to appeal to other Shastris in India. మిగతా దేశంలో ఇతర శాస్త్రుల్ని అడగడానికి పిలిచాడు. He said that hitherto with God's grace he has triumphed over every difficulty and achieved the highest ideals. He then spoke of a learned scholar of Banaras, Gaga Bhatt, who was versed in all branches of Sanskrit, learning the 4 Vedas, the 6 Shastras of science. Gaga Bhatt అనే అతన్ని వారణాసిలో కనిపెట్టారు. He has attained an unrivaled reputation in India for his learning. Okay, అద్భుతమైన జ్ఞాని, అన్ని శాస్త్రాలు వేదాలు. His decisions on knotty questions of Hindu law were accepted by other pandits. So ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో హిందూ చట్ట ప్రకారం ఇతను చెప్పే డిసిషన్స్ ని మిగతా పండితులందరూ ఒప్పుకుంటారు. ఓకేనా? ఓకే అండి. సో వీడి నోటి నుంచే చెప్పాడు కదా, హిందూ చట్ట ప్రకారం గాగా భట్ ఏది చెప్తాడో అది అందరూ యాక్సెప్ట్ చేసి తీరుతారు. హిందూ చట్ట ప్రకారం అనేది ఇక్కడ మనం అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్. ఓకే, his pronouncements carry almost a pontifical authority with them. చెప్పిన మాట ఎవరు జవదాడతారు అని చెప్తున్నారు, ఒప్పేసుకుంటారు. His officer advised Shivaji to make a reference to this learned pandit on the question of his coronation, especially as he has happened to be at Python. Python దగ్గర ఉన్నాడు కాబట్టి వెళ్ళి కొంచెం అతన్ని అర్జీ పెట్టుకోండి. He proposed that Gaga Bhatt should be invited along with other renowned pandits of Python. He would not refuse the invitation, but as he could not have heard of Shivaji's fame. వీడికి
చదవడం నేర్పియాలండి ఫస్ట్. అక్కడ ఏముంది, వీడు ఏం చదువుతున్నాడు, అక్కడ ఏముందంటే హీ వుడ్ నాట్ రిఫ్యూజ్ ద ఇన్విటేషన్ యాజ్ హీ కుడ్ నాట్ బట్ హ్యావ్ హార్డ్ ఆఫ్ శివాజీస్ ఫేమ్. అంటే దీని అర్థం ఏంటంటే గాగాభట్ని మీరు పిలిస్తే గాగాభట్ తప్పకుండా వస్తాడు, అతను రాకపోవడం అనే క్వశ్చనే లేదు. ఎందుకంటే మీ కీర్తి ప్రతిష్టల గురించి గాగాభట్ ఖచ్చితంగా వినే ఉంటాడు. సో గాగాభట్ ఖచ్చితంగా వస్తాడు అని బాలాజీ ఆప్తే చెబుతున్నట్టు ఇక్కడ కేలుస్కర్ రాశాడు. అయితే వీడేం చదువుతున్నాడు, ఆ బట్ అనేది ఎగరగొట్టేశాడు. హీ వుడ్ నాట్ రిఫ్యూజ్ ద ఇన్విటేషన్ యాజ్ హీ కుడ్ నాట్ హ్యావ్ హార్డ్ ఆఫ్ శివాజీస్ ఫేమ్ అని చెప్తున్నాడు. అంటే అసలు శివాజీ గురించి గాగాభట్కి తెలియదు అని చెప్తున్నాడు అన్నమాట వీడు. అంటే చదవడం రాక ఇలా చెప్తున్నాడా, లేదంటే కావాలని అజెండాని మన మీద రుద్దడానికి చెప్తున్నాడా అనేది మనకు తెలీదు. సో ఫైనల్గా వీడికి కంక్లూడ్ చేసింది ఏంటంటే అసలు గాగాభట్కి శివాజీ ఎవరో తెలీదు, కేవలం డబ్బులు ఇస్తానంటే కాశీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. చూడండి, కేలుస్కర్ అన్నాడు కదా, కనీసం కేలుస్కర్ చెప్పేది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు వీడు, లేదు. అండ్ ఇంకో విషయం, కేలుస్కర్ అసలు ఫుట్ నోట్స్లో ఒక ఇంపార్టెంట్ విషయం రాశాడండి, అది మీకు చూపిస్తాను నేను. ఓకే, సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఫుట్ నోట్స్లో పాయింట్ నెంబర్ 2 చూడండి ఒకసారి. అకార్డింగ్ టు ద క్రానికల్స్ ఆఫ్ సభాసద్ అండ్ చిత్రగుప్త, గాగాభట్ కేమ్ అన్ఇన్వైటెడ్, hearing the renown of Shivaji to pay a visit to his court. He was treated with proper hospitality and pleased with what he saw of Shivaji's court, spoke as follows. ఓకే, ఇదంతా దీని సమరీ ఏంటో నేను చెప్తాను. సో సభాసద్ బకర్ ప్రకారం, అలాగే చిత్రగుప్త ప్రకారం గాగాభట్ని వీళ్ళు వెళ్ళి పిలుచుకొని రాలేదు. గాగాభట్ శివాజీ యొక్క కీర్తి ప్రతిష్టలను విని ఇంప్రెస్ అయ్యి శివాజీని కలవడానికి శివాజీ కోర్టుకి వచ్చాడు. వచ్చి మీరు ఎందుకు రాజ్యాభిషేకం చేసుకోకూడదు, ఇంతమంది మొఘల్ సుల్తాన్లను మీరు ఓడించారు, యూ డిజర్వ్ ఇట్, మీరు రాజ్యాభిషేకం చేసుకోవాలి, ఛత్రపతి అనే టైటిల్ మీకు ఖచ్చితంగా ఇవ్వాలి, అది నేను చేస్తాను అని చెప్పి ఆయన దగ్గరుండి పట్టాభిషేకం చేయించారు. ఇది అకార్డింగ్ టు ద సభాసద్ బకర్ అండి. అసలు సభాసద్ బకర్ అనేది ఎప్పుడు రాశారంటే 1694. దట్ ఈస్ ద ఎర్లియస్ట్ బకర్ అండి. అసలు ఈ కొరనేషన్కి సంబంధించిన కంటెంపరీ ఎవిడెన్స్ ఏదన్నా ఉంది అని అంటే అది 1674లో ఇంగ్లీష్ ఫ్యాక్టరీ రికార్డ్స్. సరే, ఇంగ్లీష్ ఫ్యాక్టరీ రికార్డ్స్ పక్కన పెడితే దాని తర్వాత రాసిన పుస్తకం ఏంటంటే 1694లో రాసిన సభాసద్ బకర్. దాంట్లో ఎక్కడా కూడా బ్రాహ్మిన్స్ అపోజిషన్ చేశారని మరాఠా బ్రాహ్మణులు, అందుకని కాశీకి వెళ్ళి గాగాభట్ని తెచ్చుకున్నాడని ఎక్కడ రాయలేదు. ఇక్కడ కేలుస్కరే చెప్తున్నాడు చూడండి ఫుట్ నోట్లో. అకార్డింగ్ టు ద క్రానికల్స్ ఆఫ్ సభాసద్, గాగాభట్ కేమ్ అన్ఇన్వైటెడ్. గాగాభట్ శివాజీ కీర్తి ప్రతిష్టలు తెలుసుకొని తాను వచ్చి శివాజీ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడు అవ్వాలి అని గాగాభట్టే చెప్పాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఏది లైక్లీ సినారియో, ఏది నిజం అని ఒకసారి ఆలోచించండి. గాగాభట్కి శివాజీ ఎవరో తెలియకుండా ఉంటుందా? గాగాభట్ భారతదేశంలోనే సుప్రసిద్ధుడైన పండితుడు. శివాజీ దేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్ బై దట్ టైం. గాగాభట్కి శివాజీ ఎవరో తెలియదంట. అండ్ ఈ కేలుస్కర్ బ్రాహ్మిన్ అపోజిషన్ అనేది ఎక్కడైతే ఉందో దాన్ని మెయిన్ టెక్స్ట్లో పెట్టేసి ఫుట్ నోట్స్లో ఒరిజినల్ సభాసద్ బకర్ ఏదైతే ఉందో అది ఏం చెప్తుందో దాన్ని ఫుట్ నోట్స్లో పెట్టాడు. సో మనకు అర్థమవుతుంది కదా నిజం ఏంటనేది. సో అదండి
ఏ రకంగా చూసినా కూడా ఈ బ్రాహ్మిన్ అపోజిషన్ అనేది లేటర్ పార్ట్స్లో లేటర్ బకర్స్లో యాడ్ చేసింది, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత రాసిన బకర్స్లో యాడ్ చేసింది, కానీ దీనికి ఎటువంటి అథెంటిసిటీ లేదు. ఇంగ్లీష్ ఫ్యాక్టరీ రికార్డ్స్ కూడా మనం ఒకసారి చూద్దామండి. ఇది హెన్రీ ఆక్సెండన్ అనే బ్రిటిష్ వాయిస్రాయ్ రాసిన ఇంగ్లీష్ ఫ్యాక్టరీ రికార్డ్స్. ఇతను 3 వారాల పాటు శివాజీ కరోనేషన్ జరిగేటప్పుడు అక్కడే ఉన్నాడు, రాయ్గఢ్ ఫోర్ట్ దగ్గరలోనే ఉన్నాడు. రోజు వచ్చి అక్కడ జరిగేవన్నీ రికార్డ్ చేసి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాళ్ళకి పంపించేవాడు. దీంట్లో ఎక్కడా కూడా బ్రాహ్మిన్స్ అపోజ్ చేశారు అని రాయలేదు. దిస్ ఈజ్ వాట్ ఐ మెన్షన్ ఇన్ దట్ డిబేట్. ఓకే, ఇతను అన్నీ చాలా డీటెయిల్గా వివరించాడు. థ్రెడ్ సెరమనీ ఎప్పుడు జరిగింది, ఏ డేట్ జరిగింది, మ్యారేజెస్, రీమ్యారేజెస్, అంటే థ్రెడ్ సెరమనీ అయింది కాబట్టి మళ్ళీ శివాజీ వైఫ్స్తోనే ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజెస్ అన్నిటినీ వివరించాడు. ఎక్కడ బ్రాహ్మిన్ అపోజిషన్ గురించి మాట్లాడలేదు. బ్రిటిష్ వాళ్ళు బ్రాహ్మిన్స్ని బ్లేమ్ చేయడానికి ఫస్ట్ ఉంటారండి. సో అలాంటి ఆపర్చునిటీ, అలాంటిది ఏదైనా ఆక్సెండన్ వినుంటే ఖచ్చితంగా రాసేవాడు. బట్ హీ డిడ్ నాట్ రైట్. ఇన్స్టెడ్ ఆక్సెండన్ ఏం రాశాడు, శివాజీని తులాభారం వేగా ఎంత బంగారం తూగిందో అంత బంగారం బ్రాహ్మణులందరికీ పంచిపెట్టాడని రాశాడు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ట్రూత్ అబౌట్ శివాజీ కరోనేషన్. కాబట్టి శివాజీ శూద్రుడు అని చెప్పడము, శివాజీకి రాజ్యాభిషేకానికి అనర్హుడని చెప్పడము, గాగాభట్ని కాశీకి వెళ్ళి తెచ్చుకోవడము, ఇవన్నీ పిట్టకథలండి. అండ్ ఈ పిట్టకథలు బుద్ధి లేకుండా 21st సెంచరీలో వీళ్ళు మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఓకే, సో అదండి. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ రికార్డ్స్ ఆన్ శివాజీ. మీరు కూడా చూడొచ్చు. సో ఐ హోప్ ఇది చూసిన తర్వాత సత్యాన్వేషి ప్రేతాత్మ బుద్ధి తెచ్చుకొని మారతాడా, లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తాడా అనేది మనకు తెలియదు. అయితే 200 ఎపిసోడ్లో ఏదో ప్రేతాత్మల పండుగ ఉందని చెప్తున్నాడు వాడి ఛానల్లో. నేను చెప్పానండి, ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఇది ఈ పోస్ట్ చూపిస్తాను మళ్ళీ. నేను ఇక్కడ కామెంట్ చేశానండి దీనికి, నీ 200 ఎపిసోడ్లో 3:01 PM లైవ్కి వచ్చి నేను ఎప్పటిలాగే ఎరుపప్పని చేస్తా. జస్ట్ 2 కండిషన్స్. 1, నా కన్సెంట్ లేకుండా నువ్వు డిబేట్ ఎండ్ చేయకూడదు. 2, మ్యూట్ బటన్ వాడకూడదు, ఎందుకంటే నాకు కూడా దానికి యాక్సెస్ ఉండదు. సో ఫెయిర్ డిబేట్ జరగాలంటే నువ్వు ఈ 2 కండిషన్స్కి ఒప్పుకోవాలని చెప్పి నేను పెట్టాను. వీడికి వెంటనే పైనుంచి కింద దాకా తడిసిపోయింది. నీకు దమ్ముంటే 200 ఎపిసోడ్ ఒకటే ఎపిసోడ్ వచ్చి కనపడు, 200 ఎపిసోడ్ అవార్డులు ఇచ్చే ఉత్సవం రా హౌలే అంట. ఆ అవార్డు ఏదో నేను వచ్చి తీసుకుంటాను రా హౌలే డైరెక్ట్గా నా ముందరే ఇవ్వరా అని అంటే, అట్లా కుదరదు, నువ్వు 201లో రా, 200లో వస్తే నా ప్లాన్ అంతా చెడిపోతుంది, నువ్వు నాకు పగలగొడతావు, అదెట్ట కుదురుద్ది, నువ్వు 201లో రా, కావాలంటే ఫస్ట్ నేను చెప్పేదంతా చెప్పేని నన్ను అని చెప్తున్నాడు. సో అదండి. సో మనం సత్యాన్వేషికి చాలా శ్రద్ధగానే శ్రాద్ధం పెట్టాము. మరి కాకి రూపంలో వచ్చి పిండాలు తినిపోతాడా లేదా అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, ఈ సత్యాన్వేషి ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, నో ద ట్రూత్. మీకు మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ బేవకూఫ్ గారు చెప్పింది గుడ్డిగా నమ్మద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. భారత్ మాతా కీ జై. సత్యమేవ జయతే.